దాదాపు 10 మాసాల నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లను గడుపుతున్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ త్వరలో భూమికి తిరిగి రానున్నారు. మార్చి 16న తిరిగి రానున్నారని చెప్పి కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీత విలియమ్స్ని, బ్యారీ విల్మోర్ని తీసుకొచ్చే దిశగా స్పేస్ ఎక్స్ వాళ్ళు కూడా నాసాతో కొలాబరేట్ అవుతున్నారు. స్పేస్ ఎక్స్ వాళ్ళ క్రూ డ్రాగన్, క్రూ 9 ఏదైతే వాళ్ళ స్పేస్ వెహికల్ ఉందో దాని నుంచి వీళ్ళని తీసుకొస్తారంట. మార్చి 16వ తారీఖు సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ భూమికి రానున్నారు. అయితే సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ హెల్త్ గురించి చాలా పుకార్లున్నాయి. వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 నెలల పాటు చాలా ఎక్కువగా స్టే చేశారు కాబట్టి భూమి మీద తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందని కూడా చాలా మంది కుతూహలంగా ఉన్నారు. బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ జూన్లో సునీత విలియమ్స్ మరియు బ్యారీ విల్స్మోర్ని తీసుకుని వారం రోజుల ప్రయాణం కోసం వెళ్ళిందనమాట. వాళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డాక్ చేసిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్కి టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. దాంతో స్టార్ లైనర్ వీళ్ళిద్దరిని తీసుకురాకుండా ఒంటరిగా తిరిగి వచ్చింది. తిరిగి రావడం అయితే సేఫ్గానే వచ్చింది. కిందకి డిసెంట్ అవుతున్నప్పుడు పారాచూట్స్, కుషన్ ఎయిర్ బ్యాగ్ సహాయంతో స్లోగా కింద దిగింది. ఇది న్యూ మెక్సికో, అమెరికా న్యూ మెక్సికోలో ల్యాండ్ అయిందనమాట. గమ్ డ్రాప్ షేప్లో ఉన్న ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి కింద మీద దిగేటప్పుడు చాలా స్లోగా డిసెంట్ అనేది చాలా జాగ్రత్తగా దిగిందనమాట. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది క్రూని తీసుకెళ్ళాలి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. అయితే రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది వెళ్ళలేకపోయింది. అయితే ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ గతంలో కూడా క్రూ లేకుండా స్పేస్కి ఒకసారి ప్రయాణం చేసి వచ్చింది. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈసారి సునీత విలియమ్స్ని, బ్యారీ విల్స్మోర్ని దింపిన తర్వాత థ్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీక్స్ జరిగాయి. దాంతో మొత్తానికి క్రూ తీసుకురాకుండా వెనక్కి తిరిగి వచ్చిందనమాట. అయితే బోయింగ్ అంతా సెటరైట్ అయిపోయింది. మేము ఈ లీక్ని పసిగట్టాము, దాన్ని మేము ప్యాక్ చేసామని చెప్పినా సరే నాసా ఒప్పుకోకుండా ఖాళీగానే రప్పించింది. ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి క్రూ మాడ్యూల్, ఇంకోటి సర్వీస్ మాడ్యూల్. ఈ సర్వీస్ మాడ్యూల్లో ఇంజన్స్, ఆక్సిడైజర్స్, ఫ్యూయల్ ట్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది క్రూ మాడ్యూల్. ఏదైతే క్రూ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే సర్వీస్ చేస్తాయి. అయితే ఈ 2 మాడ్యూల్స్ అతుక్కుని ఉంటాయి అనమాట, ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. స్పేస్లోకి వెళ్ళి వీళ్ళు స్పేస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఈ 2 మాడ్యూల్స్ విడిపోతాయి అనమాట. అయితే ప్రాబ్లం ఇక్కడ సర్వీస్ మాడ్యూల్లో వచ్చింది. సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ 2 సపరేట్ అయ్యి దీనిలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు. మళ్ళీ తిరిగి వీళ్ళు రావాలంటే సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ 2 కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇక్కడ సర్వీస్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వీళ్ళు డాక్ అయిన తర్వాత దానిలో లీకేజ్ వచ్చిందనమాట. సో దాంతో దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి బోయింగ్ సంస్థ వీళ్ళని కింద తీసుకురావాలి. అయితే బోయింగ్ సంస్థ మేము ఇంటిగ్రేట్ చేసామని చెప్పిన ఈ టెక్నికల్ గ్లిచెస్ ఏదైతే హీలియం లీకేజ్, థ్రస్టర్ మాల్ ఫంక్షనింగ్ ఇవంతా ఉందో దీనిపైన నాసా పూర్తి స్థాయిలో నమ్మలేకపోతుంది. అందుకనే క్రూని తీసుకురాకుండా ఒంటరిగానే వచ్చేసింది స్టార్ లైనర్. మనం గమనిస్తే 2003లో కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే అట్మాస్ఫియర్లోకి వస్తుందో రిటర్న్ వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లోకి వచ్చాక అక్కడ డిసింటిగ్రేట్ అయ్యి క్రూ మాడ్యూలు, సర్వీస్ మాడ్యూలు చనిపోవడం జరిగిందనమాట. ఇట్లాంటి ప్రమాదం మళ్ళీ రాకుండా సునీత విలియమ్స్ని, బ్యారీ విల్స్మోర్ని కాపాడేందుకు నాసా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.